ఉన్నారు అందరూ? ఏం చెప్పానండి నా పాటలు. ఏదో కొత్తగా వీడియో చేద్దామని చెప్పి అలా మా బ్యాచ్కి మస్కా కొట్టి ఒక రెస్టారెంట్కి అయితే పట్టుకెళ్ళానండి. అక్కడ అంబియన్స్ అంతా బాగుంది, ఫుడ్ అంతా బాగుంది, చక్కగా పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా కూడా ఉంది. వాళ్ళతో హ్యాపీగా తింటూ ఆడుతూ అలా ఎంజాయ్ చేస్తూ మునిగిపోయాను. బయటికి తేలిన తర్వాత గుర్తొచ్చిందండి, అసలు ఈరోజు నేను వచ్చిన కాన్సెప్ట్ ఏంటి, రీజన్ ఏంటి అని. బట్ అప్పటికి చేసేది ఏదీ లేదు. నేను ఏ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయలేదు. బట్ కాకపోతే ప్రతి బ్యాచ్లో ఒకరు ఉంటారు కదండి, బయటికి వెళ్దామంటే చాలు ఫోన్ 100% ఛార్జింగ్ పెట్టుకొని సెల్ఫీస్ కోసం వీడియోస్ కోసం అంటూ ఒకరు వస్తారు. అలాంటి వాళ్ళు కూడా మా బ్యాచ్లో ఒకరు ఉన్నారు. పాపం ఆ రెస్టారెంట్ అతను ఫుడ్ అలా స్టవ్ మీద నుంచి వేడిగా తీసుకొచ్చి మన ముందు పెడతారు. ఒకప్పుడు మనము ఫుడ్ని చూసి దేవునికి మొక్కేవాళ్ళం అండి, తిన్నది అరిగిపోవాలి, అందులో ఉన్న మంచి విషయాలన్నీ మన బాడీకి అందాలని చెప్పి. బట్ ఇప్పుడు ఉన్నది మాత్రం ఆ ఫుడ్ల ముందు పెట్టగానే ఆ వీడియోస్ తీయడానికి వీళ్ళు పడుతున్న పాటలు, ఆ జూమ్ ఇన్లు జూమ్ అవుట్లు చేస్తూ అందులో ఉన్న జీలకర్ర, ఆవాలు, మెంతులు, కరివేపాకులు అన్నీ కనిపించేలా మొత్తానికైతే ఒక హాలీవుడ్ రేంజ్లో దిగాలని ట్రై చేస్తుంటారు. అది అవ్వదా. లాస్ట్కి ఆ ఫుడ్ ఎలా అయిపోతుందంటే ఫ్రిడ్జ్లో నుంచి తీసిన ఐస్ క్రీమ్ లాగా అయిపోతుంది. పాపం అది వాళ్ళకి తినడానికి నచ్చదు, కానీ వచ్చిన వాళ్ళు ఊరుకారు కదండి, బాధేస్తారు, అందుకని అలా తింటారు. అయినా ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానండి. అలా మా బ్యాచ్లో కూడా ఒకరు ఉన్నారండి. అక్కడి నుంచి ఈ డేటా అంతా తీసుకొని కింద మీద పడుతూ ఈ వీడియో చేసి ఇలా మీ ముందుకు వచ్చేసానండి. మొత్తానికైతే ఈ వీడియో అయిపోయిందండి ఇంతటితో. ఇది కనుక మీకు నచ్చితే అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీకు ఇంకా నచ్చితే లైక్ కూడా చేయండి. మర్చిపోయానండి, మీకు మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీస్కి ఇంకా ఎవరు తెలిసినా వాళ్ళందరికీ షేర్ చేయండి ప్లీజ్. ఓకే, బాయ్ అండి అందరికీ, మళ్ళీ కలుద్దాం, సీ యూ. బై ద వే, మేము వెళ్ళిన రెస్టారెంట్ ప్లేస్ నేమ్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ ఇట్ అవుట్.